సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని తేల్చెప్పారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవ్వాలని, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని చెప్పారు. నేటి నుంచి తెలంగాణలో వికసిత భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలుపెట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అటు కార్యకర్తలకు సూచించారు. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుందని కిషన్ రెడ్డి ధీమాని వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రాబోతున్నారని చెప్పారు. ఇక బీజేపీ ఆఫీసులో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. వికసిత భారత విశ్వకర్మ పథకాలపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.